వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలను ఎప్పటికప్పుడు తుంగలో తొక్కుతున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నారు. ఆఖరికి వృద్ధులు, వికలాంగులకిచ్చే పెన్షన్ల వ్యవహారాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వేగవరంలో అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యుడు లక్కబత్తుల వెంకటరమణ పెన్షన్దారులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడు. పెన్షన్లు ఇళ్లకు తీసుకొచ్చి ఇవ్వాలంటే మళ్లీ జగన్కే ఓటు వేయాలని సూచించాడు. లబ్ధిదారులను అడ్డగించి మరీ అసత్యాలను నూరిపోశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చి పంచదారి వచ్చి తీసుకుంటాం బాగుందా, వచ్చేవాళ్ళంటే మరి ఎవరు కావాలి? మళ్ళీ జగన్ గారు రావాలి అంటే నువ్వు ఏం చేయాలి? జగన్ గారికి ఓటు వేయాలి. వచ్చిందా? వచ్చింది. దేవుడేనా? దేవుడే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మళ్ళీ మన ఓటు ఎవరికే? జగన్ గారు. ఓకే. బాగుందా పెన్షన్? ఎలా బాగుందా? ఇంటికి వచ్చేస్తాం బాగుంది. ఇంటికి వచ్చేయడం బాగుందిగా. ఇప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళని మళ్ళీ ఎవరికి ఓటు వేయాలి? జగన్ గారికి. జగన్ గారికి ఓటు వేయాలా? ఇప్పుడు నువ్వేంటి, నీకు ఎందుకు ఓటు వస్తుంది? నీకు పైసలు ఎందుకు వస్తుంది? హ్యాండిక్యాప్. నువ్వు వచ్చి ఇక్కడ నడిచి వచ్చి పైసలు తీసుకున్నావా? తీసుకున్నా. మరి అది బాగా ఎందుకు పడాలి? జగన్ గారికి ఓటు. మనం బాగుండాలంటే జగన్ గారికి ఓటు వేయాలి, అంతేగా? మర్చిపోకుండా నువ్వు నలుగురితో ఓటు వేయించాలి. ఎందుకంటే నీకు మధ్యలో కాబట్టి. గొప్ప మాట మనసులో ఉంచుకుని అందరూ కూడా జగన్ గుర్తుగా ఓటు వేయాలా. ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత మరి కొంతమంది దారిపోయి వచ్చే వాళ్ళని, ముసలి వాళ్ళని ఆఫ్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి అని మరి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు ప్రభావితం కాకోకుండా తక్షణం ఎవరైతే మరి నిన్న ఇలాంటి కార్యక్రమానికి పాల్పడ్డారో అలాంటి వ్యక్తులను గుర్తించి ఈసీ వారు త్వరగా ఇలాంటి వ్యక్తిని శిక్షించవలసిందిగా మన తెలుగుదేశం మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఖండించడం జరుగుతుంది. ఎన్నికల నిబంధనలను ఎక్కడికక్కడ తుంగలో తొక్కుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా ఏలూరు జిల్లాలో మరొక సంఘటన చోటు చేసుకుంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు మనకు అందిస్తారు. రాంబాబు. లక్ష్మీదుర్గం మనం చూస్తున్నాము. వైసీపీ నేతలు అయితే ఎన్నికల నిబంధనలు ఎక్కడికక్కడ ఖాతరు చేయని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా అసలు ఎన్నికలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఎన్నికల నిబంధనలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా వాళ్ళు అసలు ఎక్కడ గుర్తించడం లేదు. ప్రధానంగా నిన్నటి జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చూస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పెన్షన్ పంపిణీని వాలంటీర్ల దగ్గర నుంచి నిలిపివేస్తారు. వాలంటీర్లు పంపిణీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ నిలిపివేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి సచివాలయాల దగ్గర పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు నిన్న అయితే బాధితులు ఎక్కడ పెన్షన్ పంపిణీ జరగలేదు. ఒక విధంగా చూస్తే చాలా నష్టనాటకంగా సాగుతున్నాయి. అదేవిధంగా డబ్బులు లేకపోవడంతో కొన్ని చోట్ల పూర్తిస్థాయి జరిగిన పద్ధతి ఏర్పడింది. అయితే ఈ పెన్షన్ పంపిణీ వ్యవహారాన్ని కూడా వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అటువంటి సంగతిని మనం చూడొచ్చు. ప్రధానంగా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని సచివాలయం దగ్గర పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్షన్ పంపిణీ ఈ కార్యక్రమం దగ్గర కొంతమంది లబ్ధిదారులు వచ్చి పెన్షన్ తీసుకున్న సమయంలోని అక్కడే ఉన్న వైసీపీ సంబంధించిన నేత వెంకటరమణ వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ పెన్షన్లు ఇవ్వడానికి కారణం తమ జగన్ మళ్ళీ మీరు జగన్ ఓటేస్తే పెన్షన్లు ఈ విధంగానే వస్తాయి, లేకపోతే రావు, చంద్రబాబు వస్తే పెన్షన్ నిలిపివేస్తారు అంటే రకరకాల వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది గమనించిన అక్కడ కొంతమంది స్థానికులు అయితే వెంకటరమణకు అడ్డం తిరిగారు. మీరు ఏ విధంగా ఎలా చెప్తున్నారు? అసలు పెన్షన్లు ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు, అటువంటిది జగన్ ఎలా ప్రవేశపెట్టారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు వైసీపీ నేతను అడ్డుకున్నారు. మొత్తం మీద ఆ సంఘ నేత అక్కడ స్థానికంగా కలకలం రేపింది లక్ష్మీదుర్గం.